ఇప్పుడు మీరు ఒక టెరిటరీ, ఒక అడవి, దాన్ని కేంద్రంగా చేసుకొని మీరు ఒక పరిపాలన సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు, ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, అన్ని అయినాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు, బయటకు వచ్చారు. మీరు ఒక పార్టీ పెట్టాలని ఏమైనా ఈ భారత పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం, చట్టాల ప్రకారమే ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రజలకి అల్టిమేట్ గా ఓటు అనే ఒక బలమైన ఆయుధం మన చేతిలో ఉంది, దాని ద్వారా మనం అద్భుతమైన రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని స్థాపించుకోవచ్చని వాదన వినిపించకుండా మీరు ఏం చెప్పినా ఏం ఉపయోగం? ఆ దిశగా ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం లేదా? అంటే మీరు నమ్మని సిద్ధాంతం ఇది ఒకప్పుడు. అదే అంటే ఇప్పుడు కూడా నమ్మడం లేదు. అంటే పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా అంటే మార్గాలు అధికారం కోసము ఒకటి ఇన్సూరెక్షన్ అంటారు, పీపీడబ్ల్యూ అంటారు, లేదంటే ఇప్పుడు సైనిక కుట్ర అంటారు, చివరికి ఏంటంటే ఈ ఎన్నికలు అనేటువంటి ఒక మార్గం అధికారం కోసం. కానీ ఆ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా వెళ్ళి ప్రజల మౌలిక సమస్యలు ఎప్పుడు పరిష్కారం కావు కదా. అందుకోసము అవి కావు అని చెప్పి ఎందుకు కావు సార్? మౌలిక సమస్యలు పరిష్కారం అయితే దేవ్జీ గారు ప్రధానమైన చట్టసభల్లో ఉంటే నిజాయితీగా పనిచేస్తే అవకాశం ఉంటది కదా. కాదు, మీలాంటి వాళ్ళని ఎన్నుకోవాలనే ఒక ఆలోచన ప్రజలకు కల్పించవచ్చు కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగదు? మీరు అంటుండ్రు కానీ అవి అనేక సార్లు అవి ఫెయిల్ అయిపోయినటువంటి ఉదాహరణలు చరిత్ర పొడుగుతున్నాయి. అంటే నిజాయితీగా పనిచేసిన వ్యక్తులు, శక్తులు ఈ పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థలోకి వెళ్ళి మాట్లాడి విఫలమైనరు. దెన్ అల్టిమేట్ ఏం చేయగలుగుతాం మరి? చట్టాల రూపంలోనే కదా మనం ఏం పని చేయాలి. మన ముందు చూడండి, ఇప్పుడు ఢిల్లీలో రైతాంగ ఉద్యమం 3 రైతు చట్టాలను సవరించుకోవడం చేసింది. తెలంగాణ ఉద్యమము తొలి దశ 69-70 అది విఫలమైంది. కానీ మలి దశ ఉద్యమం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు కలిసి మొత్తం ఉద్యమించిన తర్వాత కేంద్రమే దిగేసి చట్టం చేయాల్సి వచ్చింది. అలాంటి ఉద్యమాలు చేద్దామని. అంటే రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. సరే, రాష్ట్రం ప్రజాస్వామిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ అది వేరే డిబేట్. కానీ రాష్ట్రం అయితే సాధించుకున్నాం కదా. ఈ 2 ఉదాహరణ ఇలాంటి ఉద్యమాలు చేద్దాము. సో ఇప్పుడు సోను అండ్ సతీష్ తో కలిసి పనిచేయడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేదా? అంటే సోను, సతీష్లు వాళ్ళు చేసిన దానికి ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన క్లియర్ గా నా ఇంటర్వ్యూలో చెప్పిండు, దేవ్జీకున్న స్వభావం రీత్యా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి బయటికి వెళ్తారు, వెనక్కి తగ్గుతారని నేను అనుకోవట్లేదు అన్నాడు నా ఇంటర్వ్యూలో రీసెంట్ గా మొన్న వరంగల్కి వచ్చిన. అంటే దీన్ని బట్టి చాలా వైరుధ్యం ఉన్నట్టుంది ఇద్దరి మధ్యన. అదే కదా, అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మేము కట్టుబడి ఉన్నామంటున్నాం కదా. వాళ్ళ మూలంగానే మేము నియంత్రించలేని స్థాయిలోకి వెళ్ళిపోయినాయి కదా సరెండర్స్. ఓకే, ఒక పెద్ద మలుపు కదా. వాళ్ళు కనుక ఈ రకంగా చేయకుంటే ఇంకో స్థితిగా ఉండేది పార్టీది. ఇప్పుడు చాలా మందికి పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఇంత పెద్ద పార్టీ ఇంత తక్కువ వ్యవధిలో ఎట్లా కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ కు చాలా ముఖ్యమైన కారకులు వాళ్ళు. అంటే కనిపించచ్చు, వాళ్ళు చెప్పేదానికి మీరు చెప్పేదానికి తేడా ఏం కనిపించడం లేదు కదా రూపంలో చూస్తే. కానీ దానికి ముందు వాళ్ళు అనుసరించిన దానికి మేము చేసిన దానికి చాలా తేడా ఉంది. కాబట్టి వాళ్ళు నిజంగానే మేము చేసిన దాన్ని పొరపాటు అని అంగీకరిస్తే అప్పుడు మేము పరిశీలించవచ్చు. అడవిలో ఉన్న మావోయిస్టు పార్టీ అంతమైనట్టేనా? అడవిలో ఉన్న మావోయిస్టు పార్టీ అంటే ఇప్పుడు అది భవిష్యత్తు చెప్తుంది. నేను అంటే చెప్పడం అనేటువంటిది భవిష్యత్తు అని అవుతుంది. అంటే చాలా వరకు మేము దాంట్లో ఎలాంటి శేషభిషాలు లేకుండా భేషజాలకోకుండా చెప్తూనే ఉన్నాం. అంటే పార్టీ విప్లవోద్యమం దెబ్బతినిపోయింది. దీని అర్థము ఇక అడవిలో ఉన్న పార్టీ మొత్తమే జీరో అయిపోతుంది అని చెప్పలేదు. అయితే సిద్ధాంతపరంగా మావో చెప్పున్నాడు, ఒకసారి యుద్ధం అంటూ ప్రారంభించిన తర్వాత అది నిరంతరం అడ్వాన్స్లో ఉండదు, రిట్రీట్ అవుతుంది, గెలిపే ఉండదు, ఓటమి పాలవుతుంది. ఓటమి పాలైన ఉద్యమం మళ్ళీ గెలుస్తుంది అనేది ఇప్పుడు స్థితి. అంటే సిద్ధాంతపరంగా చదువుకొని అర్థం చేసుకోవడం ఓకే, కానీ ఓటమి వచ్చేటప్పటికి మొత్తం పార్టీ కాదు సమాజాలు కూడా అర్థం చేసుకోలేని స్థితి.